నమస్తే అండి. నేను మీ అపర్ణ. ఇంట్లోనే చాలా ఈజీగా హెయిర్ ఫాల్‌కి చెక్ పెట్టే ఆయిల్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూద్దాము. నేనైతే ప్యూర్ కొబ్బరి నూనె గానుగ దగ్గర నుండి తీసుకొచ్చాను. ఒక హాఫ్ లీటర్‌ని. అలాగే ఆముదం ఒక 100 గ్రాములు కూడా తీసుకున్నాను. అది కూడా ఆముదంని, కొబ్బరి నూనెని 2 యాడ్ చేసి సన్నటి ఫ్లేమ్ మీద స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎండపెట్టుకున్న గోరింట ఆకైనా పర్లేదు, గోరింటాకు పొడైనా పర్లేదు. అవి తర్వాత మందార పువ్వులు, ఎండపెట్టుకున్న ఉసిరి ముక్కలు, అయిగోండి అలా కొన్ని క్వాంటిటీ తీసుకున్నాను. ఆ తర్వాత రోస్‌మెరీ లీవ్స్ ఇవి ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ రోస్‌మెరీ లీవ్స్ కూడా మన హెయిర్‌కి చాలా మంచిది. ఆ తర్వాత రోస్‌మెరీ వాటర్ కూడా స్ప్రే చేస్తుంటారు. సో డబ్బా కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఒక ఆనియన్ తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా 3-4 రెబ్బలు తీసుకొని అది కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు పెరుగుతున్న కాలుష్యం కారణంగా ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ బాధిస్తూ ఉంటుంది. సో ఇలా గనుక ట్రై చేసి ఆయిల్ అప్లై చేసుకుంటే హెయిర్ ఫాల్ని ఇంట్లోనే తగ్గించుకోవచ్చు. నేనైతే గుంటగరడ ఆకు పొడుగు ఉంటుంది కదా, అది కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకున్నాను. అది కూడా తీసుకున్నాను. తర్వాత గోరింటాకు చెట్టు ఉంది మా ఇంట్లో. పచ్చి గోరింటాకు కూడా ఒక గుప్పెడు తీసుకున్నాను. ఈ ఆయిల్‌ని వారానికి ట్వైస్ ఏ డే అయినా అట్లా ఆఫీసులకి వెళ్ళే వాళ్ళైతే నైట్ టైం పెట్టుకొని మార్నింగ్ తలస్నానం చేసినా హెయిర్ ఫాల్ తగ్గించుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, మెంతులు తీసుకున్నాను 2 స్పూన్లు. ఆ తర్వాత ఆనియన్ సీడ్స్ ఈ బ్లాక్ కలర్వి అవి కూడా తీసుకున్నాను. అవి కూడా జుట్టుకి చాలా మంచిది. ఇవైతే అవిసె గింజలు కూడా ఒక 3 స్పూన్లు తీసుకున్నాను సుమారుగా. అవి కూడా మన జుట్టుకి చాలా మంచిది. ఈలోప ఆయిల్ చూడండి కాగిపోయి చిన్న చిన్న బబుల్స్ వస్తున్నాయి. ఆయిల్ ఎప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఆయిల్ని ఇవన్నీ వేసి బాయిల్ చేసుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లో ఉంచుకోకపోతే ఆయిల్ ఇదిగోండి పొంగుతుంది చూసారా, పొంగి ఆయిల్ అంతా పడిపోతుంది. చూసారు కదా, ఆయిల్లో రోస్మెరీ లీవ్స్, మందార లీవ్స్, కరివేపాకు, గోరింటాకు అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇంకో ప్లేట్లో పెట్టుకున్నాం కదా, ఉల్లిగడ్డలు, గుంటగరడ ఆకు పొడి, ఆనియన్ సీడ్స్, మెంతులు, అవి మిగతా పక్కన పెట్టుకునే ఐటమ్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్లో బాగా ఆయిల్ని ఇవన్నీ బాగా కుక్ అయ్యేలాగా లో ఫ్లేమ్ మీద మాత్రమే బాగా బాయిల్ చేసుకోవాలి. ఇదిగోండి కొంచెం కొంచెంగా ఆయిల్ అనేది కలర్ మారుతుంది చూడండి. ఇవన్నీ మనకి ఇంట్లోనే న్యాచురల్గా దొరికే ఇంగ్రీడియంట్స్ కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరిని కదిలించినా ఇప్పుడు హెయిర్ ఫాలే ఉంటుంది కాబట్టి ఈ ఆయిల్ని అప్లై చేసుకోవచ్చు. ఈ ఆయిల్ని కుదిరిన వాళ్ళు డే బై డే ఆర్ వారానికి 2 సార్లు 3 సార్లు పెట్టుకొని అయినా సరే తలస్నానం గినక చేసినట్లయితే వాళ్ళ హెయిర్ చాలా బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది, జుట్టు కూడా పెరుగుతుంది, డాండ్రఫ్ కూడా ఉండదు. 10 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత ఇట్లా వడకట్టుకోవాలి. వేరే గిన్నెలోకి ఆయిల్ మొత్తాన్ని చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకొని మనకు కావాల్సినప్పుడల్లా హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. చూసారు కదా, ఇంట్లోనే హెయిర్ ఫాల్కి చెక్ పెట్టే ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీగా సింపుల్గా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నా హెయిర్ అయితే చాలా లాంగ్ పెరిగింది, చాలా ఒత్తుగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఆయిల్ చల్లారిపోయిన తర్వాత డబ్బాలు ఈ విధంగా స్టోర్ చేసుకోవాలి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.